బావా, నా కళ్ళ కాటుకని నీ బుగ్గు చుక్కుగా దిద్దుతాను. నా చేతి వేళ్ళని దువ్వెననుకో బావా. మరర్థం బావా, నా కళ్ళు సూర్య, ఇక నువ్వు పెళ్లికి సిద్ధమైనట్టు. భూమి మీద సుఖపడితే తప్పు లేదురా. బేబీ బేబీ, అది మందు మందు. ఏంటిది బేబీ? వెరీ బ్యాడ్. గొంతులో పోసుకోవాల్సిన మందు మొహం మీద కొట్టావు. ఓ పెగ్గు వేస్ట్ చేసేసావు. మాట్లాడమంటే చంపేస్తాను. నా క్యారెక్టర్ యాక్ట్ చేయడానికి ఇంకొక ఆర్టిస్ట్ చూస్తున్నాడా? ఓకే ఓకే, అర్థమైంది. ఈ సన్నివేశంలో నా క్యారెక్టర్ ఎగ్జిట్ అవ్వాలి, అంతే కదా? భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, తప్పు లేదురా. మామ్, ఓవర్. ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్. సూర్య ఇస్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. డాడీ పంపించిన ఫోటోతో కూడా ఏం చేయలేకపోతున్నావంటే షేమ్ ఆన్ us బేబీ. నిరాశ, నిస్పృహ మనబోటి వెల్ని ప్రదర్శించే వాళ్ళ దరిదాపులకి రాకూడదు, అసలు రానికూడదు. జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో ఇలాగే జరుగుతాయి. ఇలాంటప్పుడే సహనం పాటిస్తూ ఎదుటివారిని దహనం చేసే ఆలోచనలు చెయ్యాలి. ఏం చేసినా ఆ సూర్య సమంత చెయ్యి వదలడు. ఎస్ బేబీ, దట్స్ ట్రూ. ఏమండి, అలా అని వెనకడిగేస్తామా? మరి అలాంటప్పుడు ఎక్కడో ఉన్న అమెరికా నుంచి మరి ఇక్కడ దాకా ఎందుకో రావడం? ఇంకా ఏం చేయాలి? అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టబోతుంది పాపా. వాట్ డిడ్ యు సే? మా వదిన గారు రామాయణం పుస్తకాన్ని సూర్య చితికిచ్చింది కదా. సో వాట్? ఇదిగో, నువ్వలా వెళ్ళి సూర్యకి ఆ మాట ఈ మాట చెప్పి మెల్లగా రామాయణం చదువు అని చెప్పు. సూర్య అలా చదవటం ప్రారంభిస్తే ఫోటో చూస్తాడు కదా. ఇదేదో బాగుంది కదా. ఏంటి బాగుంది? నేను వెళ్ళి ఆ బుక్ చదవమని చెప్తే
సూర్య చదివేస్తాడా? అసలు నా మాట వింటాడా? నా మొహం మీద డోర్ క్లోజ్ చేస్తాడు. అమెరికా పాప, ప్రేమలో నెగ్గాలంటే ప్రాణం పోతున్నా పోరాడాలి. ఆస్తులు తగ్గించుకోవాలంటే అడ్డమైన మాటలో పడాలి. ఇది సిద్ధాంతం. తప్పదు పాప. నోవే, నా వల్ల కాదు, నేను వెళ్ళను. అది కాదు పాప. మిస్టర్ శ్రేయోభిలాషి, ఇప్పుడు బేబీని మీరేం ప్రెషర్ చేయకండి. అయితే ఏం చేద్దాం? ప్రేమాయణం సాగిస్తున్న సూర్య రామాయణం చదువుతాడన్న నమ్మకం లేదు కాబట్టి ఏం చేయాలి? సామాన్య తెలిగారు, అమెరికా పాపను ఒక్క పని చేయమన్నాడు చాలు. ఏంటది? పిల్లిలా వెళ్ళి దొంగలా ఆ పుస్తకంలో ఫోటోని తీసుకుని వచ్చేయమనండి. ఎందుకు? ఏమండి, అన్నీ ఇప్పుడే చెప్పేస్తారా? ముందు సూర్య దగ్గర నుంచి ఆ ఫోటోను పట్టుకురా పాప. తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తానుగా. బేబీ, బెటర్ యూ కెన్ డూ దట్. ఓకే మామ్. శామ్ వాళ్ళ డాడీ ఫోన్ చేసి ఫోటో గురించి ఏదో చెప్పబోయాడు. నేనే ఫోన్ చేసి అడిగితే అంకుల్, నేను సూర్యని. మీరు ఆ రోజు శామ్ ఫోన్కి కాల్ చేసి ఏదో ఫోటో మిస్ అయిందని అన్నారు. ఏంటి ఆ ఫోటో? హలో 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 అంకుల్, ఫోన్ కట్ అయింది. ఆ ఫోటో గురించి. హలో హలో
హలో అంకుల్, హలో. ఇదేంటి మళ్ళీ కట్ అయింది? ఫోన్ కట్ అయిందా లేక శ్యామ్ వాళ్ళ డాడీ నా వాయిస్ విని ఆ ఫోటో మ్యాటర్ నాతో చెప్పడం ఇష్టం లేక కట్ చేస్తున్నారా? హలో అంకుల్, హలో. నో డౌట్ కట్ అవడం కాదు, ఆయనే కావాలని కట్ చేస్తున్నారు. బావా 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 ఏం చేస్తున్నావు? నిన్నే బావా. బావా నాకు తెలుగు చదవడం అంత బాగా రాదు, లేకపోతే రామాయణం మొత్తం చదివేసేదాన్ని. అసలు చదవకుండానే కిష్కిందకాండ బాగా వంట పట్టించుకున్నావు కదా. బావా జోక్స్ ఆపు. స్నాతకం బాగా జరిగింది కదా. ఏంటి బావా అంతా అంతా హ్యాపీగా జరిగింది. నువ్వు స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యి ఆ సామాన్యకి బుద్ధొచ్చెట్టు చేసావని, నువ్వు అప్రిషియేట్ చేస్తావని ఆశతో వస్తే నువ్వేంటి ఇలా మూడిగా ఉన్నావు? ఏం బావా ఏం జరిగింది? ఏం లేదు. మరెందుకు ఇలా ఉన్నావు? ఐఎమ్ ఆల్ రైట్. అవును శామ్, మీ తర్వాత చెప్దు గాని బావా, ముందు పద. ఎక్కడికి? ఎక్కడికేంటి, స్నాతకం అయిపోయాక ఇంకా బట్టలు పెట్టే కార్యక్రమం ఉందన్నారుగా. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. పద పద. దా. శ్రేయో బ్లష్, ఏంటి నీ గోలా? ఫోటో తెమ్మని చెప్పి నేను ఆ ట్రయల్స్ లో ఉంటే బయటకు రమ్మని సిగ్నల్ ఇస్తావేంటి? అది కాదు అమెరికా పాపా, ఒకవేళ సూర్య నిన్ను చూస్తాడేమోనని. ఆ థాట్ లేకుండానే లోపలికి వెళ్తానా? అంటే టేక్ దిస్ ఫోటో. అవును, ఈ ఫోటోతో ఏం చేయబోతున్నావు? జాలం, మహేంద్ర జాలం. వాట్? ఈ ఫోటో ఉంది కదా, అది అది ఇదిగో, నువ్వు మీ అమ్మాయి చేయాల్సిందల్లా ఒక్కటే, అందరి దృష్టి మరలేలా ఒక చర్చకి తెరలేపండి. మిగతా కథ నేను నడిపిస్తా. కానీ అందరూ అక్కడే ఉంటే నీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఎప్పుడు ఎలా పావులు కదపాలో నాకు తెలుసు కదా పాపా. ఓకే, ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి. వండర్ఫుల్ ప్లాన్. ఇదిగో, నువ్వు వెళ్ళే పనిలో ఉండు. ఓకే. ఇలా రండి. అమ్మా,
స్నాతక కార్యక్రమం పూర్తయింది. ఇక వధూవరుల తల్లిదండ్రులు నూతన వస్త్రములు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం మాత్రమే ఉంది. అమ్మ శామ్ ఇలారా. సూర్య పక్క నుంచో. చెల్లి, సూర్య పక్క నుంచోవలసింది సామాన్య. దామదా సామాన్య, నువ్వు రామ్మా. శామ్, నువ్వు తప్పుకోమ్మా. బావ పక్కన స్థానం నాదే కదా పెద్దత్త. అది కాదమ్మా, ఇలా కాబోయే భార్యాభర్తల పక్క నుంచోడం తప్పు. కావాలంటే అటు పక్క నుంచో, వెనుక నుంచో. అదేం కుదరదు. శామ్ సూర్య పక్కనే నుంచుంటుంది. చెల్లి, తప్పని నేను పక్క చెప్తున్నాను కదా. రాజీ, ముందు బట్టలు పెట్టే పని చూడండి. రత్నమాల గారు, మీరు మీ ఆయన పిలవండి. ఓకే. ఏమండి, వచ్చేసా. రండి, ఇలా రండి. నువ్వు పక్కకి తప్పుకుంటావా? నేనా? ఇక్కడ నా క్యారెక్టర్తో ఏం పని? హస్బెండ్వి కదా. ఓ ఐ సీ. ఎస్. నా క్యారెక్టర్లో కాస్త డౌట్ ఉంటేను అలా అడిగా. షట్ అప్. రత్నమాల గారు, ఇదిగో బట్టలు తీసుకోండి. ఇవ్వండి. జయంతి, సారీ తీసుకో. అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. అలా అంటే ఎలా చెల్లి? వీళ్ళు మీకు, మీరు వీళ్ళకి బట్టలు పెట్టుకోవాలి కదా. అక్క, అందుకు ఇంకెవరినైనా వెతుక్కో. వదిన గారు, సూర్య శాముని పెళ్లి చేసుకుంటానంటున్నాడు కదా. వాడు ఇష్ట ప్రకారంగా పెళ్లి జరగాలి, కానీ ఇలా బలవంతంగా. మీకేం తెలీదు, మీరు ఊరుకోండి మరిది గారు. అయినా ఎవరికి తప్పినా నాకు తప్పుతుందా? ఈ కార్యక్రమంలో మనకి ఇంటర్వెల్ ఇక్కడే కరెక్ట్. రత్నమాల గారు, నాకు ఇచ్చేయండి. రండి. ఇలాంటప్పుడు సైలెంట్గా ఉన్నావేంటి? రెచ్చిపో. ఓకే. ఇది చాలా తప్పు. ఈ సీన్లో ఉండాల్సింది జయంతి వారి శ్రీవారు. తను రానంటుందిగా, అందుకని. అందుకని ఆర్టిస్టులు ఎలా మారుతారు? ఒక క్యారెక్టర్ చేయాల్సిన పనిని ఇంకో క్యారెక్టర్ ఎలా చేస్తారు? నేను ఇది ఒప్పుకోను. రత్న, ఈ పెళ్లి క్యాన్సిల్. లెట్స్ గో. అయ్యో, అదేమాట, అలా అనకూడదు. మరేంటిది రాజశ్రీ గారు? అట్లీస్ట్ సావిత్రమ్మ గారైనా జయంతికి ఒక మాట అయినా చెప్పరేంటి? సావిత్రమ్మ గారు, మీరైనా చెప్పండి. అమ్మో, ఇప్పుడు అత్త సూర్యకి శామ్ అంటే ఇష్టమని చెప్తే వీల్లేదు. రత్నమాల గారు, నేను ఈ ఇంటి పెద్ద కోడలి కదా. ఇవి నేను తీసుకున్నా, నేనిచ్చినా, మా చెల్లిచ్చినట్టు తీసుకున్నట్టే. ఇదిగో నేను ఇచ్చేస్తానుండండి. ఇదిగోండి, తీసుకోండి. మనిద్దరం పట్టుకోవాలా? ఏమండి, రండి. చెల్లి, ఏంటలా ఆగిపోయావు? శ్యామ్ తరపున ఎవరికి బట్టలు పెట్టాలి, ఎవరి దగ్గరించి తీసుకోవాలి అని ఆలోచిస్తున్నావా? ఎగ్జాక్ట్లీ రాజశ్రీ గారు. ఈ సమంత పేరెంట్స్ ఇక్కడ లేరు కదా. గాడ్ ఇస్ దేర్, అందుకే ఇలా జరిగింది. సమంత, ఇప్పటికైనా తెలుసుకో, సూర్య ఇస్ మైన్. అలా ఎన్నటికీ జరగదు. సూర్య ఎప్పటికీ సామంతకే సొంతం. మరి అమ్మాయి తల్లిదండ్రులు కావాలి కదమ్మా.
ఆ స్థానంలో నేను మా ఆయన నిలబడతాం.